చంద్రశేఖరరావు గారి ప్రతిపాదన మేరకు ఆనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని తొలగించి తనకుండబడే నీడలాగా పనిచేసేటువంటి కిషన్ రెడ్డి గారిని నియమించుకున్నటువంటి ఆ కేసీఆర్ బినామీ, కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు ఈరోజు చాలా చిలుక పలుకులు పలికినారు. ఇప్పుడు కూడా మీరు కేంద్ర మంత్రి, గత 5 సంవత్సరాల నుంచి కూడా మీరు కేంద్ర మంత్రి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నుంచి మొదలుపెట్టుకుంటే గల్లీ స్థాయి దాకా కూడా కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చి 1 నెల రోజులు కాలే రాష్ట్రంలో, ఇంకా మీ కేంద్రంలో అధికారంలోకి రాలే. మీరు ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం అనే మాట చంద్రశేఖరరావు గారు స్క్రిప్ట్ను చదివి వినిపించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో ఏమైనా లబ్ధి జరుగుతుంది కావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు జరుగుతుందో, ఎందుకు మాట్లాడుతారో తెలుస్తుంది. మీ యొక్క పొలిటికల్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నారు. మీకు కేంద్రంలో చంద్రశేఖరరావు గారు మద్దతు ఇచ్చిండ్రు. మీరు దేశంలో ఎవ్వరు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినా వాళ్ళ మీద సిబిఐ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రైళ్లనే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప. ఇది నేను చెప్తే కాదు, ఇది వాస్తవం. ఇటువంటి పరిస్థితులలో ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశించడం ఇప్పటికీ మేము రెడీ. మేము మీ గుడ్ ఆఫీసర్స్, మీ పరపతి, కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి మీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాసి మాకు హైకోర్టు జడ్జిని ఇస్తారా, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిని ఇస్తారా, మీరు వెంటనే ఇవ్వండి, ఆ విచారణ ప్రారంభించడానికి మీరు సిద్ధం. మీరు సిబిఐ కోరుతున్నారు కదా, సిబిఐ డిమాండ్ కూడా మాకే వాస్తవంగా ప్రభుత్వానికి అభ్యంతరంలే. కానీ మీరు కేసీఆర్ గారిని రక్షించడానికే సిబిఐ కోరుతున్నారు. ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. ఇవాళ కూడా మేము రాసినా రాయకపోయినా మీరు కేంద్ర మంత్రి హోదాలో రాసి సిబిఐ ఎంక్వైరీ వేయించవచ్చు. మేము లేక మేమే అడ్డం పడుతున్నట్టుగా దానికి సంబంధించి ఇష్యూ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సిబిఐ ఎంక్వైరీ కింద ఇంతకుముందు సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయినాయి, అనేక స్కామ్స్ జరిగినాయి. వాటి నివేదికలేవి, ఎంతమంది దోషులు శిక్షించారు? సిబిఐని జేబు సంస్థ కేంద్రం అధికారంలో ఉంది, అది నీ కంట్రోల్లో ఉంటుంది. స్టిల్ యు ఆర్ ఏ క్యాబినెట్ మినిస్టర్. నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగినటువంటి స్కామ్స్ సిబిఐ ఎన్ని నివేదికలు ఇచ్చింది, దాని సక్సెస్ రేట్ ఎంత, ఎంతమంది దోషులను ఇప్పటి వరకు పంపింది అనే మాట మాట్లాడుతున్నది. ఎందుకు సిబిఐ? ఓన్లీ హరాస్మెంట్ కొరకు తప్ప. నిజంగా ఆ హరాస్మెంట్ అన్న కేసీఆర్ గారు చేస్తుంటే అది కూడా లేదు. నేను పునరుద్ధరిస్తుంటే అహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు. మీరు సిబిఐ ఎంక్వైరీ వద్దంటే, లేక జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలాపన చేసి కేసీఆర్ రక్షించాలనుకుంటే నేనేం చేయలేను దానికి. ఆ రోజు కానీ ఈ రోజు కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతో లేదు. బీఆర్ఎస్ పార్టీతో కలిసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కలిసినటువంటి మంత్రివర్గంలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది మీరు, బీఆర్ఎస్ తో అధికారం పంచుకుంది మీరు, బీఆర్ఎస్ పార్టీని మెర్జీ చేసుకుందామన్నది మీరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మేము బీఆర్ఎస్ తోటి లేము. బీఆర్ఎస్ నాయకుడు మీ పార్టీలో పుట్టాడు. మీరందరూ కలిసి పరిపాలన చేశారు రాష్ట్రంలో, కేంద్రంలో బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ. మీరు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి కనీస నైతిక హక్కు లేదు మీకు. చిన్న ఆరోపణ చేస్తే కట్టగట్టుకొని అందరూ కూడా, నేను ఆరోపణ సలహా ఇస్తే కట్టగట్టుకొని నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు.
రేవంత్ రెడ్డి గారు కమిషన్ ఏమన్నాడే ఆదాయము ఎవరు ఏ రకంగా ఆదాయాలు సంపాదించారో, ఎవరు ఏ రకమైనటువంటి ఆరోపణలతో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ బిడ్డకు తెలుసు. వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా గత ముఖ్యమంత్రి కానీ నిన్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఈయన మీద కూడా ఆరోపణలు చేయలేదు. వ్యక్తిగతమైనటువంటి దాడులకు నేను వ్యక్తిగతంగా ఎలా ఉన్నానో, నేను ఈ యొక్క 1980 నుంచి ఏ రకంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానో నా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు. నా ప్రస్థానం ఎలా మొదలైందో, ముఖ్యమంత్రి ప్రస్థానం ఎలా మొదలైందో అది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నాడో, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రకంగా నేను నిర్మాణాత్మకమైనటువంటి సూచన చేసేటువంటి హక్కు, అధికారము ప్రతిపక్ష పార్టీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు నాకున్నది. నేను ఒక సలహా ఇస్తే నా ఆదాయం గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ఎంత ఆదాయమో దేనికైనా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆదాయం ఏంటో, నా ఆదాయం ఏంటో నేను సిద్ధంగా ఉన్నా. నేను విచారణ చేయమను. ఇంకోటి అంటారు మన మంత్రులు, కాళేశ్వరంలో బీజేపీ టీఆర్ఎస్ ఆదాయం కమిషన్లు పంచుకున్నారని. దమ్ముంటే, ధైర్యం ఉంటే దర్యాప్తు చేసి నిరూపణ చేసి కాళేశ్వరంలో మేము కమిషన్లు తీసుకుంటే ఇంకోటి చేయించు. మాటలు మాట్లాడితే కాదు, బట్ట కాల్సి మొక్క మీద వేయడం కాదు. ముఖ్యమంత్రి మాట అన్నారు, నేను లంకె బిందెలు ఉన్నాయని చెప్పి అధికారంలోకి వస్తే ఇక్కడ చిప్పు ఉందన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు. అంటే లంకె బిందెలకు వస్తే ముఖ్యమంత్రి అయ్యండి ఆయన. ఆయన అన్నమాటని నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను, ముఖ్యమంత్రి అంతా చూస్తే ఏం లేదు, మొత్తం అప్పులు కనిపిస్తున్నాయి, ఖాళీ చిప్ప కనిపిస్తుంది అన్నాడు. నిన్నొకైనా అంటాడు, ముఖ్యమంత్రి గజ దొంగ. ఎవరు గజ దొంగ? ఒక ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ మేము ఎప్పుడు అన్నవా? మిమ్మల్ని కూడా ప్రధానమంత్రిని పట్టుకొని గజ దొంగ అంటావా నువ్వు? మీ స్థాయి ఏంటి? గజ దొంగలు ఎవరో తెలియదా? 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది మీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం కాదా? కామన్వెల్త్ కుంభకోణంలో దోచింది మీ గజ దొంగ మీ ప్రభుత్వం కాదా? బొక్కు కుంభకోణంలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? 2G ప్రకటనలో దోచుకున్నది మీ గజ దొంగ ప్రభుత్వం కాదా? మీ సోనియా గాంధీ నాయకత్వం కాదా? నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నది మీ సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్నటువంటి గజ దొంగ పార్టీ కాదా? గజ దొంగల పాలిటి యముడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోవాలి. మేము గజ దొంగలం కాదు, గజ దొంగల పాలిటి యముండు నరేంద్ర మోడీ. ఒక్కొక్కరిని ఎవరిని వదలము. మేము ప్రతిజ్ఞ తీసుకున్న మా ఎజెండాలో 2 ఒకటి కుటుంబ పార్టీలకు, 2 అవినీతి పార్టీలకు. ఖచ్చితంగా చివరి వరకు, చివరి శ్వాస